సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. ఏపీని రావణ కాష్టంగా మార్చారంటూ ఆగ్రహం. రేపు నంద్యాలలో మేమంతా సిద్ధం సభ. భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ నేతలు. మల్కాజ్గిరిలో పోటీకి రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. ఎన్నిసార్లు సవాల్ చేసినా స్పందించడం లేదన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీకి రఘునందన్ ఫిర్యాదు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీజీపీని కోరిన బీజేపీ నేత. ఏపీ బీజేపీలో అసంతృప్తులు లేరు. అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామన్న విష్ణువర్ధన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన వాదనలు. నిందితులను 5 రోజుల కస్టడీ కోరిన పోలీసులు. ఆలయ భూములకు దేవుళ్లపై పాస్బుక్లు ఏర్పాటు చేస్తాం. దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి కొండా సురేఖ. గోదావరి నదిపై స్వల్పంగా కుంగిన గామన్ బ్రిడ్జ్. 56, 57వ పిల్లర్ల దగ్గర దెబ్బతిన్న జాయింట్ బేరింగ్. హస్తినలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. పెండింగ్ సీట్లు, అభ్యర్థులను ఫైనల్ చేయనున్న సీఈసీ. రేపు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. వైసీపీ నుంచి కేసినేని నాని, టీడీపీ నుంచి చిన్ని. బెజవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ. అనంతపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన. 3 మున్సిపల్ సిబ్బంది, 15 మంది వాలంటీర్లపై వేటు. ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు. బీజేపీ టికెట్ ఇస్తే పార్టీ తరపున, లేదంటే స్వతంత్రంగా పోటీ చేస్తా. ప్రజలకు మాట వెనక్కు తీసుకోనని పరిపూర్ణానంద వెల్లడి. విశాఖ సీపోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసు. బ్రెజిల్ వెళ్లనున్న సీబీఐ అధికారులు. ఆసుపత్రి నుంచి జగ్గి వాసుదేవ్ డిశ్చార్జ్. ఢిల్లీ అపోలో హాస్పిటల్లో శస్త్రచికిత్స. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ గా సదానంద్ నియామకం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా పీయూష్ ఆనంద్. కేజ్రీవాల్ సతీమణి సంచలన ప్రకటన. నిజానిజాలను రేపు కేజ్రీ బయట పెడతారంటూ వెల్లడి. కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా. యుఎస్ వ్యాఖ్యలను ఖండించిన భారత్. కేరళ సీఎం కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు నమోదు. వీణా విజయన్ కంపెనీలో అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా గుర్తింపు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టుల మృతి. సెన్సెక్స్ 526, నిఫ్టీ 119 పాయింట్లు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.